హాయ్ అండి అందరికీ. బాగా వర్షాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి చాలా మొగ్గలు వస్తాయి చూడండి. ఇప్పుడు చామంతి మొగ్గలు బాగా వస్తున్నాయి కదా. ఈ మొగ్గలన్నీ మంచిగా పెరగాలి అంటే మనకి పాదుకి ఎండ తగలాలి. ఎండ కొంచెం గాలి తగలాలి. తగిలితేనే మనం ఏవైనా ఫెర్టిలైజర్స్ చేసినా మనం మనం ఏమైనా వీటికి గోమూత్రం కానీ ఏదైనా ఎరువేసినా సరే ఏదైనా వేసినా మంచిగా ఉండాలి అంటే కనుక మొత్తం ఈ ఆకులన్నీ ఇలా తీసేయాలండి. చూడండి, ఇట్లా దూసేసేయాలి. దూసి మనకి పాదుకి మంచిగా ఎండ తగిలేటట్టు పెట్టుకోవాలి. మనం ఏమైనా బలానికి వేసినా వేయకపోయినా పాదుకైతే మాత్రం మంచిగా ఎండ తగలాలి. ఎండ తగిలినప్పుడే ఈ పువ్వులు బాగా మంచి పువ్వులు పూయటానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే లోపల నీరు ఎక్కువ ఉందనుకోండి ఫంగస్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని కింద వైపు ఉన్న ఆకులన్నీ ఇంకా మనకు అవసరం లేదు. ఆకులు ఎన్ని తీసేస్తే అంత మంచిగా పువ్వు కూడా పెరుగుద్ది అనమాట. చూడండి, కింద ఇప్పుడు తీసేసిన తర్వాత ఈ ఆకులను తీసేసిన తర్వాత ఈ పాద కొంచెం ఎండ తగులుతుంది. ఇట్లా ఎండ వచ్చినప్పుడే మనకి మంచి మంచి ఫ్లవరింగ్ వస్తుంది. పువ్వులు కూడా బాగా మంచిగా విప్పుతాయి అనమాట. ఇదొక్కటి గమనించుకొని వర్షాకాలం మనం ఈ చామంతి మొక్కలకు కానీ ఏ మొక్కలైనా సరే అండి, పువ్వుల మొక్కలు కానీ కూరగాయల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ వేటికైనా సరే పాదులకి మంచిగా గాలి తగులుతూ ఉండాలి. ఈ వర్షాకాలం వెళ్ళిపోయే వరకు మనం మంచిగా ఇలా చేసుకుంటే మాత్రం చాలా మంచిగా మనకి పువ్వులు కానీ కాయలు కానీ పళ్ళు కానీ వస్తాయి. ఫస్ట్ ఫండమెంటల్ రూల్ అనమాట ఇది. మొక్కలు పెంచడానికి ఫండమెంటల్ రూల్. పాదుకి మంచిగా గాలి వెలుతురు తగలాలి, సూర్యరశ్మి తగలాలి. సూర్యరశ్మి వానాకాలం పెద్దగా ఉండదు కాబట్టి మనం ఇవన్నీ తీసేసినప్పుడు ఎప్పుడైనా మంచిగా ఎండ వచ్చిన రోజు మంచిగా ఈ పాదులకి చూడండి ఎంత బాగుందో చూడండి. ఫస్ట్ ఎలాగుందండి చూడండి. ఇదిగోండి ఆకులని ఇలా దూసేసేస్తాను. పొద్దున్నే వర్షం వచ్చినప్పుడు మనం చాలా మంచిగా ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. రాకపోతే మాత్రం పువ్వులు ఎన్నొచ్చినా మొగ్గలు ఎన్నొచ్చినా సరే ఈ ఫంగస్ అనే దానికి మొగ్గలన్నీ పోవటానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ఇన్ని నెలలో కష్టపడి ఇవన్నీ పెంచుకున్నప్పుడు కొంచెం ఇది ఒక్కటి చేసుకున్నామనుకోండి చాలా మంచిగా ఫ్లవరింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే మాత్రం మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇట్లా డైరెక్ట్గా సన్లైట్ తగలాలి, గాలి తగలాలి. గాలి తగిలినప్పుడే మళ్ళీ వాటిల్లో మంచిగా పువ్వులు రావడానికి అవకాశం ఉంటుంది, పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.